జర్నలిస్టులకు సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది 3 నెలలు కావస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఇంతవరకు జర్నలిస్టులకు నూతన అక్రిడిటేషన్లు మంజూరు చేయకుండా గతంలో మంజూరైన వాటిని పొడిగిస్తూ ఉన్నారు. గతంలో 2009లో ఇదే టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాదాపు 23,000 మందికి జర్నలిస్టులకి అక్రిడిటేషన్ ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన వైసీపీ గవర్నమెంట్లో రకరకాల నిబంధనలతోటి వాటిని కుదించి దాదాపు 9,000 కుదించారు. అంటే దాదాపుగా 1,000 మంది జర్నలిస్టులకి అక్రిడిటేషన్లు లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. అక్రిడిటేషన్స్ లేకపోవడం వల్ల హెల్త్ కార్డు మంజూరు అవటం లేదు. హెల్త్ కార్డు రెన్యువల్ అది కూడా అస్తవ్యస్తంగా ఉంది. ప్రస్తుతం హెల్త్ కార్డు ఉన్నప్పటికీ కూడా అక్రిడిటేషన్స్ లేకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారు. అలాగే జర్నలిస్టులకు సంబంధించి హౌసింగ్ స్కీమ్ ఒకటి ఇదే గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ ఇంతకుముందు అమరావతిలో ఒక హౌసింగ్ స్కీము, అలాగే స్టేట్ వైడ్గా ఒక హౌసింగ్ స్కీము అమలు చేసి అనౌన్స్ చేసి దాదాపు హౌసింగ్ దానికి ఒక 100 కోట్ల రూపాయల బడ్జెట్ను కూడా అసెంబ్లీలోనే స్వయంగా ఆనాటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణ గారు ప్రకటించారు. ఆ స్కీమ్ కూడా అలాగే పక్కన పడిపోయింది. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అసెంబ్లీ ఇంతవరకు కమిటీ ఏర్పాటు చేయలేదు. పాసులు అనేది గత వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాటు పర్మనెంట్ కార్డు అనేది లేదు. ఎప్పటికప్పుడు అసెంబ్లీ సెషన్స్ జరిగినప్పుడు పర్మనెంట్గా తాత్కాలికంగా పాస్ రాపించుకోవడం తప్ప పర్మనెంట్ పాస్ లేదు. ఆ రకంగా అనేక సమస్యలు, ఇళ్ల స్థలాల సమస్య పెండింగ్లో ఉంది. పెన్షన్ సౌకర్యం దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో, తమిళనాడు, మొన్న బీహార్ ప్రభుత్వం కూడా 15,000 రూపాయలు ప్రకటించింది. మరి దాదాపుగా ఒక్కొక్కళ్ళు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఈ ప్రొఫెషన్లో పనిచేసి మరి జర్నలిజం అంటేనే, ఈ రంగంలో పనిచేయటం అంటేనే ఎంతో కొంత సేవా దృక్పథం ఉంటే తప్ప ఇదేం వ్యాపార రంగం కాదు. ఇది కేవలం సర్వీస్ రంగం కాబట్టి దీంట్లో సంపాదించుకోవడానికి ఏమి ఉండదు. జర్నలిస్టులు రిటైర్ అయిన తర్వాత కూడా జీవితాలు చాలా దుర్భరంగా గడిచే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో పెన్షన్ సౌకర్యాన్ని ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో ప్రెస్ అకాడమీ కూడా చైర్మన్ నియమించారు తప్ప పాలకవర్గ కమిటీని మాత్రం నియమించలేదు. ఇప్పుడు కూడా ఆ విధంగానే పాలకవర్గ కమిటీని నియమించాలని, జర్నలిస్టులకి తక్షణమే ముందు కమిటీలు ఏర్పాటు చేసి ఆ కమిటీల్లో అన్నిటి యూనియన్లకు ప్రాతినిధ్యం కల్పించి అర్హులైన జర్నలిస్టుల మొత్తాన్ని కూడా నూతన అక్రిడిటేషన్స్ మంజూరు చేయాలని, మరోసారి ఈ నెల వరకు పొడిగింపు ఉంది గతంలో ఉన్న వారికి, మరోసారి అది పొడిగించకుండా నూతన అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే పెన్షన్ సౌకర్యం, రిటైర్ అయిన జర్నలిస్టులు అందరికీ కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలని, అలాగే ప్రమాద బీమా 10 లక్షల రూపాయల యాక్సిడెంట్లు ఎవరైనా చనిపోతే ఆ జర్నలిస్టుకి కుటుంబానికి 10 లక్షల రూపాయలు బీమా చెల్లించే ఆ పాలసీని కూడా ఈ గవర్నమెంటే గతంలో 2019లో టీడీపీ ప్రభుత్వం అమలు చేసింది. ఆ పథకాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని, అలాగే మనకి 1,250 రూపాయలకి హెల్త్ స్కీమ్ ఒకటి అమలు జరుగుతూ ఉంది. అది 2.5 లక్షల మాత్రమే కవరేజ్ అవుతూ ఉంది. మామూలుగా రేషన్ కార్డు వాళ్ళకి దాదాపు 25 లక్షల రూపాయలు కవరేజ్ ఇస్తూ ఉన్నారు. మనకి మాత్రం 1,200 రూపాయలు కట్టించుకొని 2.5 లక్షలు మాత్రమే కవరేజ్ ఇస్తూ ఉన్నారు. అది కూడా పెంచి దాన్ని కొంచెం మోడిఫై చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్స్ అన్నిటి మీద కూడా ఈరోజు ఏపీడబ్ల్యూజే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది. దానిలో భాగంగానే ఇక్కడ కూడా ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించాం. ఇప్పుడు కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చి వీలుగా ఉంటే మరి మంత్రి పార్థసారథి గారిని కూడా కలుద్దాం అనుకున్నాం. ఆయన వీడియో కాన్ఫరెన్స్లో, సీఎం వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నాడని అన్నారు. వీలుగా ఉంటే మంత్రి గారిని కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇస్తాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరు మంత్రులకి, ప్రజాప్రతినిధులకు కూడా ఈ డిమాండ్స్ మీద మనం వారికి వినతిపత్రం అందజేస్తా ఉన్నాం. ప్రభుత్వం తక్షణమే ఎక్కడైనా స్పందించాలని, మరోసారి పొడిగించకుండా నూతన అక్రిడిటేషన్లు ఇవ్వాలని, పాత సౌకర్యాలు మొత్తం పునరుద్ధరించాలని ఏపీడబ్ల్యూ తరఫున డిమాండ్ చేస్తాం.